నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లను ఉధృతం చేశాయి. అదే సమయంలో భద్రతా బలగాలకు మందు పాత్రల ముప్పు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు మందు పాత్రలు సవాల్గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ పేలుళ్లు, వాటిని స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చి నాటికి మన దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా భద్రతా బలగాలు పలు ఆపరేషన్లు చేపడుతూ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఓవైపు మావోయిస్టులను ఏరివేసే భద్రతా బలగాల ఆపరేషన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరోవైపు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోతున్నారు. ఇలా ఏ రకంగా చూసుకున్నా దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతుంది. అదే సమయంలో భద్రతా బలగాలకు మందు పాత్రల ముప్పు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు ఉధృతం చేశాయి. గత 3 నెలల వ్యవధిలోనే దాదాపు 120 మంది మావోయిస్టులు వేరువేరు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇటీవలే ఛత్తీస్గఢ్ దండకారణ్యం రక్తసిక్తమైంది. భద్రతా బలగాల కాల్పులో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు మందు పాత్రలు సవాల్గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ పేలుళ్లు, వాటిని స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి. మరోవైపు సిగ్నల్స్ ద్వారా దూరం నుంచి పేల్చగల రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు లభ్యమవుతుండడం కలవరం రేపుతోంది. అధికార గణాంకాల ప్రకారం గతేడాది ఛత్తీస్గఢ్లో మందుపాత్రలకు సంబంధించి 78 పేలుళ్లు, మందుపాత్రల స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి మధ్య నాటికే ఈ సంఖ్య 100కి దాటింది. 2020 నుంచి 22లో సెక్యూరిటీ క్యాంపులకు 3 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఐఈడీలు లభ్యమయ్యేవని, 2023 నుంచి 24 మధ్యకాలంలో అవి 3 కిలోమీటర్లలోపే వెలుగు చూస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. భద్రతా బలగాలకు సమీపంలోనే ఐఈడీలు లభ్యమవుతుండడం ఆందోళనను పెంచుతోంది. 2020 నుంచి 21తో పోలిస్తే 2022 నుంచి 24లో ఈ తరహా ఘటనలు 25% పెరిగాయని ఒక నివేదికలో తేలింది. గతేడాది కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 70కు పైగా కొత్త ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్య పెరిగిన కొద్దీ ఐఈడీ ఘటనలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో భద్రతా బలగాలకు ఐఈడీల ముప్పు మరింతగా పెరిగింది. రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలతో ముప్పు ప్రస్తుతం భద్రతా బలగాలకు తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇటీవలే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సిఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలో 5 కిలోల పేలుడు పదార్థం వెలుగుచూడడం కలకలం రేపింది. ఆ బాంబు వద్ద 2 ఖాళీ బీరు సీసాలతో పాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని ఓ చెట్టు కింద వైర్తో అనుసంధానమై ఉన్న చిన్న యాంటీనా కూడా లభ్యమైంది. ఈ ఏడాది జనవరిలో బీజాపూర్ జిల్లాలోని ఓ వంతెన కింద తొలిసారి ఈ తరహా ఐఈడీని సిఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఐఈడీ 50 కిలోల మేర ఉంది. అలాగే ఆర్సీ ఐఈడీల వాడకం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సాధారణ మందు పాత్రలతో పోలిస్తే మరింత దూరం నుంచి వీటిని పేల్చే వీలుండడంతో ఇవి మరింత ప్రమాదకరంగా అధికారులు భావిస్తున్నారు. వేసవిలో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో వారు అక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని భద్రతా దళాలపై దాడులు చేసేందుకు టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ను చేపడతారు. మరోవైపు ఆయుధాల కొరతతో మావోయిస్టులు ప్రత్యక్ష దాడులకు వెనకంజ వేస్తున్నారు. భద్రతా బలగాలకు భారీ నష్టం చేకూర్చే లక్ష్యంతో మావోయిస్టులు మందుపాత్రల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మావోయిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గడంతో నేరుగా పోరాడకుండా మందుపాత్రలతో వారు పోలీసులకు సవాలు విసురుతున్నారు. అయితే వేసవి కాలంలో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో ఇదే అదునుగా వారు ఉండే ప్రాంతాలకు దగ్గరగా క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ ఏరివేత చేపట్టాలని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ దాడుల విషయంలో రక్షణ దళాలకు హై అలర్ట్ జారీ చేశారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో పూర్తిగా మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ఎంతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే బస్తర్లోని మారుమూల ప్రాంతాలకు చుచ్చుకెళ్తున్నాయి. కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇలా మావోయిస్టులను ఏరివేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా భద్రతా బలగాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అయితే భద్రతా బలగాలకు మందు పాత్రల ముప్పు పొంచి ఉండడంతో ఐఈడీ దాడుల విషయంలో హై అలర్ట్ జారీ అయ్యాయి. మావోయిస్టులు వేసే ఎత్తుగడలు ఏమాత్రం ఫలించకుండా అందుకు అనుగుణంగా భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగుతున్నాయి. ఏదేమైనా మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్న భద్రతా బలగాలు వారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న భద్రతా బలగాలకు మందు పాత్రల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఐఈడీ దాడుల విషయంలో మరింత అప్రమత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో మెరాట్ మర్చెంట్ నేవీ అధికారి హత్య కలకలం రేపింది. నేవీ అధికారిని తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఆయన భార్య. ఈ హత్య కేసులో ఒళ్ళు గగుడు పొడిచే విషయాలు వెలుగు చూశాయి.